ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మణికొండలో హైడ్రా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇప్పటి వరకు 4 విల్లాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేశాయి. నెక్నంపూర్ పెద్ద చెరువును అక్రమంగా కబ్జా చేశారు, నిర్మాణాలు చేపట్టారు. గతంలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది జీహెచ్ఎంసీ. తిరిగి నిర్మాణాలు చేపట్టిన భవన నిర్మాణదారులు నోటీసులు ఇచ్చి ప్రస్తుతం కూల్చివేతలైతే కొనసాగుతున్నాయి. నెక్నంపూర్ చెరువు బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలపై కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ ఫిర్యాదులకు కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్రమ నిర్మాణాలుగా తేలడంతో కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు. భారీ బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 విల్లాలను నేలమట్టం చేశాయి హైడ్రా బుల్డోజర్లు. నెక్నంపూర్ పెద్ద చెరువును కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుల్పిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం ఏదైతే మణికొండలో నిర్మించినటువంటి ఒక అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా పూర్తిగా కూల్చివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు స్వాతి. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, పూర్తిగా బుల్డోజర్ సహాయంతో ఈ యొక్క నిర్మించినటువంటి ఒక అక్రమ విల్లాలన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క అయితే నెక్నంపూర్ చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్, అలాగే ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ల్యాండ్ లో కూడా, అంటే పూర్తి స్థాయిలో అటు చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ లో సుమారుగా 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు వరకు కూడా ఈ యొక్క మట్టిని కూడా నింపి యొక్క అక్రమ నిర్మాణాలను కూడా చేపడుతున్నారు. అయితే గతంలో కూడా ఇదే స్థలంలో ఈ యొక్క అక్రమ నిర్మాణాలను నిర్మించిన సమయంలో కూడా అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ నిర్మించినటువంటి మరికొన్ని అక్రమ నిర్మాణాలను కూడా నేలమట్టం చేసినటువంటి ఈ యొక్క పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ పూర్తిగా నేల కొరిగినటువంటి ఈ యొక్క పిల్లర్లు, ఈ యొక్క నిర్మాణాలను కూడా గత సంవత్సరంలో కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా పూర్తిగా కూడా నేలమట్టం చేసి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా తర్వాత ఈ యొక్క పూర్తిగా కొద్ది రోజుల ఉపశమనం కలిగించిన తర్వాత కూడా మరొకసారి ఈ యొక్క పూర్తి స్థాయిలో మరికొంత నిర్మాణాలను కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే యొక్క ఏదైతే చెరువును కబ్జా చేసి ఈ యొక్క మట్టితో పూర్తిగా ఈ యొక్క నేలను కూడా పూర్తి, అంటే సుమారుగా 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు వరకు కూడా ఈ యొక్క చెరువు నుంచి కూడా యొక్క భూభాగాన్ని హైట్ మట్టి పోసి యొక్క నిర్మాణాన్ని చదును చేసుకున్నటువంటి ఈ యొక్క బిల్డర్లు కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. ప్రస్తుతం సీసీ రోడ్డు కూడా నిర్మించి ఈ యొక్క వెంచర్ గా కూడా దీన్ని నిర్మాణించే ప్రయత్నం చేశారని కూడా చెప్పొచ్చు. సుమారుగా ఇప్పుడు ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో సుమారుగా 10 నుంచి 12 విల్లాలు కూడా ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుగా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి స్థానికులు కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు తిరిగి మరొకసారి కూడా ఈ యొక్క నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో కూడా స్థానికులు కూడా హైడ్రా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే వెంటనే స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క చెరువు భూమి అక్రమంగా ఈ కబ్జాకు గురైందని చెప్పేసి కూడా గుర్తించినటువంటి రంగనాథ్, దాంతో పాటుగా కూడా ఈ నిర్మాణాలను కూడా కూల్చివేసేందుకు కూడా ఆ యొక్క సిబ్బంది కూడా ఆదేశాలను జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ యొక్క అధికారులు, ఏదైతే డిఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దగ్గరుండి ఈ యొక్క నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో నిలబట్టం చేసేందుకు కూడా ఈ యొక్క బుల్డోజర్ సాయంతో కూడా పూర్తి స్థాయిలో కూడా కూల్చివేతలు చేపడతారని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు సుమారుగా 4 విల్లాలను అయితే పూర్తిగా నేలమట్టం చేశారు. ఐదవ విల్లాను కూడా
కూల్చివేస్తున్నట్టుగా కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయితే రెండు భారీ బుల్డోజర్ల సహాయంతో కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా పూర్తిగా నేలమట్టం చేసేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే మరొక 10 నుంచి 12 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి మరికొన్ని ఈ యొక్క నిర్మాణ దశలో ఉన్నటువంటి మరికొన్ని విల్లాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా కూల్చివేసే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు స్వాతి. అలాగే అటు ఏదైతే పూర్తిగా చెరువుకు ఆనుకుని ఉన్నటువంటి ఈ యొక్క భూమిని కూడా మరొకసారి ఈ యొక్క చెరువు పునర్నిర్మాణానికి కూడా ఈ యొక్క మట్టిని కూడా తొలగించి చెరువులో కలిపే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు స్వాతి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.